తెలంగాణ ప్రజలు మేధావులు, తెలివైన వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత వారం ఓ విలేకరి సంతోష్ నాయక్ అనే పైన పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా దురుసుగా ప్రవర్తించి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయం దాదాపు అన్ని ఛానల్స్లో, అన్ని పేపర్లలో ఈ విషయం వచ్చింది. దీనిపై కొంతమంది స్పందించారు. అదే కులానికి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు స్పందించారు. కానీ ప్రజాప్రతినిధులు స్పందించాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకు అంటే, అతను గిరిజన బిడ్డ కాబట్టి మీరు స్పందించాలని, మీరు ఏ నియోజకవర్గంలో అయితే ఉన్నారో ఆ ఎస్టీ నియోజకవర్గం నుండి మీరు ఆ ఒక్క నియోజకవర్గానికే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర దాదాపు అన్ని జిల్లాల్లో గిరిజనులు ఉన్నారు. వారి 6% రిజర్వేషన్లో మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. కాబట్టి మీరు ఓన్లీ ఆ పర్టికులర్ నియోజకవర్గానికే ప్రజాప్రతినిధులు కారు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఉన్న వారి గిరిజనులు సమానంగా ఉన్నా లేకున్నా ఆ 6%లో వారి వాటా ఉంది. కాబట్టి మీరు ఆ గిరిజన నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి ఉన్నారేమో. కానీ ఈ విషయంపై మీరు కూడా స్పందించాలని మా కోరిక. ఎందుకు అంటే, చేతిలో ఒక కర్ర ఉంటే విరగొట్టడం చాలా తేలిక, కానీ అదే 10 కర్రలు ఉంటే విరగొట్టడం చాలా కష్టం. మీరు కనుక స్పందించి ఉంటే ఆ సంతోష్ నాయక్ అనే అతనికి మనోధైర్యం, సంకల్ప బలం, దృఢ సంకల్పం ఇచ్చేవారు అయి ఉండేవారేమో. కాబట్టి మీరు స్పందించాలని, సుదితో చినిగిన బట్టను కుడుతూ దగ్గర చేసుకుంటూ పోవాలి, కానీ చిరుగొట్టుకుంటూ దూరం చింపకుండా ఉండకుండా ఉంటే